ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాని గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నంబర్ 12 బంజారా హిల్స్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ పార్టీ కీలక సమావేశం జరగనుంది. ఎర్రబెల్లి నివాసంలో మధ్యాహ్నం 2 గంటలకు భేటీ ప్రారంభమవుతుంది. పార్టీ కమిటీల పునర్వ్యవస్థీకరణ, నూతన సభ్యత్వ నమోదు ప్రక్రియ, నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జి కేటాయింపు సహా పలు అంశాలపై చర్చించనున్నారు. ప్రజా సమస్యలపై పోరాటానికి సంబంధించి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు గులాబీ దళపతి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన 2 గంటలకు ఎర్రవెల్లి నివాసంలో కీలక సమావేశం జరగనుంది. మధ్యాహ్నం లంచ్ అనంతరం ప్రారంభమయ్యే ఈ భేటీలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ప్రధాన కార్యదర్శులతో పాటు మండలి, శాసనసభ పక్షాల ఉపనాయకులు పాల్గొంటారు. పార్టీ కమిటీల పునర్వ్యవస్థీకరణ, నూతన సభ్యత్వ నమోదు ప్రక్రియ, నియోజకవర్గాలకు ఇన్ఛార్జీల కేటాయింపు, క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలతో పాటు పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభించి పార్టీ కేడర్ బలాన్ని భారీగా పెంచాలని అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. గ్రామస్థాయి నుంచి ప్రతి ఇంటికి గులాబీ జెండాను తీసుకెళ్లేలా పటిష్టమైన కార్యాచరణను ఈ భేటీలో సిద్ధం చేయనున్నారు. డిజిటల్, ఆఫ్లైన్లో సభ్యత్వాల ద్వారా పార్టీ సభ్యత్వంతో పాటు కార్యకర్తలకు సంబంధించిన అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ బలోపేతానికి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం అత్యంత కీలకమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. నియోజకవర్గమే యూనిట్ గా పార్టీని ప్రక్షాళన చేయబోతున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. రేపటి భేటీలో ఇన్ఛార్జీలను నియమించాలని అధినేత భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఖాళీగా ఉన్న మార్పులు అవసరమైన నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను ప్రకటించే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతమయ్యేలా ఇన్ఛార్జీల నియామకం ఉండనున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాలని గులాబీ దళపతి భావిస్తున్నారు. తెలంగాణలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొత్త వ్యూహాన్ని అమలు చేయబోతున్నారు. కేవలం రాష్ట్ర స్థాయి అంశాలకే పరిమితం కాకుండా గ్రామస్థాయి, నియోజకవర్గ స్థాయిలోని స్థానిక సమస్యల్ని గుర్తించి క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా సమగ్ర కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. ఈ కీలక సమావేశంలో పలు కీలక అంశాలపై అధినేత కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.